ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ జ్ఞానం అన్నది మన ఆత్మలోనే ఉంది. కానీ అది అహం చేత కప్పబడి ఉంది కాబట్టి ఇప్పుడు భగవంతుడి కనెక్ట్ అయితే అహం తొలగిపోయినప్పుడు స్వధర్మంలోకి వస్తాము. ఈ జ్ఞానం కూడా ఎమర్జ్ అవుతుంది, ఉద్భవిస్తుంది, బయటకు వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. సో దానికంటూ ఇంతింత లావు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. సహజ మార్గము భగవంతుని యొక్క శక్తితోటే మనకు అర్థమవుతుంది. సాధారణంగా అందరు ఏమంటారంటే, అమ్మో ఇంత లావు పుస్తకాలు ఎన్నో చదవాలేమో, చదివితేనే ఇది అర్థమవుతుందేమో అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంత లావు పుస్తకాలు నేనేం చదవలేదు, భగవంతుడికి కనెక్ట్ అయ్యాము, స్వాని అధ్యయనం చేస్తూ పోయాము. అలా చేస్తూ పోతూ ప్రయోగాలు చేస్తుంటే తెలిసింది. సో ఇప్పుడు మీకు తెలిసింది, మీకు ఇంకా సులువుగా తెలిసింది. ఇళ్లలోనే కూర్చుని మొత్తం అంతా మేమే రుజువులతో సహా శ్లోకాలు వేసి, ఆ తర్వాత కాలజ్ఞానము, భవిష్యమాలిక, కొన్ని ఇలాంటి రుజువులు వేసి మరీ చూపిస్తున్నాం. ఇంకా సులువైపోయింది, ఎందుకంటే పుణ్యాత్మ చేసుకున్నారు కాబట్టి జీవితం సులువైపోయింది మీకు. సో భగవంతుడు ఆ రకంగా మనకు అవకాశం ఇచ్చినప్పుడు వదులుకోవద్దు. ఫ్రీగా వస్తోంది కదా అని చెప్పేసి ఇంకా తేలిక చేయొద్దు. ఏమవుతుందిలే చెప్తూ ఉంటారు లేదు అన్నట్టు కాకుండా, ఫ్రీగా వస్తోందంటే ఈ రోజు భగవంతుడు మీరు చేసుకున్న పుణ్యానికి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఆ రకంగా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ఆ గౌరవంతో స్వీకరించి పాటిస్తామో, మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు కావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు ఇది వాటంతట అదే మీ ఇంటి వరకు వచ్చేసింది. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ గుంపుల్లో కూర్చుని, పెద్ద పెద్ద సాధారణంగా గురువులు చెప్పినప్పుడు వేలల్లో జనాలు కూర్చుని ఉంటే ఆ గుంపుల్లో కూర్చుని వింటూ ఉంటారు. అవసరమే లేదు. సో మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. ఎక్కడో మీలో సత్యత ఉంది, ఆ భగవంతుని పట్ల భావన ఉంది, గౌరవం ఉంది. కాబట్టి ఈ రోజు ఇంత సులువుగా, ఇంత ఈజీగా మీళ్లలోనే మీకు అనుకూలంగా సౌకర్యానికి తగ్గట్టు జ్ఞానం వచ్చేసింది అని అంటే, భగవంతుని పట్ల గౌరవము అది ఉన్న రోజున జీవితం సహజము, సులువైపోతుంది. సో కాబట్టి అందరూ చెయ్యండి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మీ పుణ్యాన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. మీరు చేసుకున్న పుణ్యానికి భగవంతుడు జ్ఞానం అనే వరదానం ఇచ్చినప్పుడు అందరూ స్వీకరించండి. దాన్ని తిరస్కరించామంటే మనమే నష్టపోతాము. సో మన పుణ్యాన్ని మనం స్వీకరించగలగాలి, వదులుకోవద్దు దాన్ని. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.